ఖమ్మం జిల్లా వైరాలో ఆగస్టు 15న వ్యవసాయ రైతు సదస్సు బహిరంగ సభ జరగనుంది. ఈ సభా వేదిక ఏర్పాట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల, రైతుల చిరకాల వాంఛ తీరుతుందని హర్షం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు చేరనున్నాయని తెలిపారు మంత్రులు. సీతారామ ప్రాజెక్టుకు రాజీవ్ కెనాల్ అనే నామకరణం చేశామన్నారు. గత పాలకులు రీడిజైన్ పేరుతో 8,000 కోట్లు వృధా చేశారని విమర్శించారు. భద్రాచలం, దాని పరిసర ప్రాంత నియోజకవర్గం రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. పంప్ హౌజ్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జరగాలండి. హైటే ఉన్నా వాడికి అరే ఫోటోలు ఫోటోలు